హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఇంకొక వీడియో అన్నమాట. సో ఏంటంటే మనం జనరల్గా లైక్ లేక్ హౌస్ కావచ్చు, వేర్ హౌస్ కావచ్చు, మనం డెల్టా టేబుల్స్ ఉంటాయి. ఓకే, మీ అందరూ తెలుసు డెల్టా టేబుల్స్ ఉంటాయి. బిహైండ్ ద సీన్స్ మనకి పాకెట్ ఫైల్స్ ఉంటాయి. అయితే మనం ఒక టేబుల్లో ఒక డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు జస్ట్ అంటే మనం ఇప్పుడు దాకా డెమో డేటా పర్పస్ కాబట్టి చిన్న డేటా అంటే ఒక 2 రికార్డ్స్, 10 రికార్డ్స్ అలా మాత్రమే ఇన్సర్ట్ చేస్తాం. అదే మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఎన్ని పాకెట్ ఫైల్స్ క్రియేట్ అయితే ఒకటే క్రియేట్ అవుతుందా, రెండు క్రియేట్ అవుతుందా, మూడు క్రియేట్ అవుతుంది అనేది ఈ వీడియోలో నేనైతే విల్ ట్రై టు అండర్స్టాండ్. ఇది ఒక 12 మినిట్స్ లేదా 15 మినిట్స్ ఉంటుంది. ఎందుకంటే లేక్ హౌస్లోకి టేబుల్స్ లోడ్ చేస్తాను, అలానే వేర్ హౌస్లో టేబుల్స్ లోడ్ చేస్తాను కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. ఓకే, ఫస్ట్ నేను లేక్ హౌస్లోకి లోడ్ చేస్తున్నాను. కాకపోతే నేను కాపీ యాక్టివిటీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫిక్స్ చేసాను. ఎందుకంటే లోడింగ్కే టైం పడుతుంది అనమాట. బట్ చాలా ఫాస్ట్గా ఉంది. నిన్నైతే నేను వెరిఫై చేశాను. ఆల్మోస్ట్ ఒక 70 lakhs దాకా, 6 million అంటే 70 lakhs ఐ థింక్ క్లోజ్ టు. అన్ని రికార్డ్స్ కూడా 6 minutes అయిపోయింది. ఓకే, మీరు చూస్తున్నారు లుక్అప్ యాక్టివిటీ ఫర్ ఈచ్ యాక్టివిటీ. విత్ ఇన్ ఫర్ ఈచ్ యాక్టివిటీలో నేను సో స్నో ఫ్లేక్ నుంచి ఒక్క నిమిషం డెస్టినేషన్. ఓకే, సో లేక్ హౌస్కి నేను లోడ్ చేస్తున్నాను అనమాట. ఓకే, లెట్స్ సీ దట్. సో ఇవన్నీ మీకు తెలుసు, లుక్అప్ యాక్టివిటీ ఎలా ఇచ్చేయాలి, ఫర్ ఈచ్ యాక్టివిటీ ఎలా ఇచ్చేయాలండి. బట్ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు ఓకే, సో ఫైల్స్ అనేది ఎలా ఉంటాయి ఏంటండి. ఓకే, సో ఆల్రెడీ నేను వన్ లీక్ డేటా ఎక్స్ప్లోర్ అనేది కూడా ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం టెస్ట్ ఫ్యాబ్రిక్ డెమో అయితే అదేనా చూద్దాం. సో టెస్ట్ ఫ్యాబ్రిక్ డెమో, సో టెంపుల్ ఎకోస్, ఓకే టేబుల్స్. ఓకే, చూడండి స్కీమ్ ఆల్రెడీ క్రియేట్ అయింది. సింక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ సీ దట్. సో ఇన్ ప్రోగ్రెస్. సో ఇది ఖచ్చితంగా ఒక 15 minutes అలా టైం తీసుకుంటుంది గాయస్. ఓకే, మీరైతే మీకు కావాలంటే యూ కెన్ స్కిప్ ఇట్. ఓకే, మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు. మీకు అంటే అంత టైం వెయిట్ చేయండి అంటే. సో ఓకే, సో ఎప్పుడు క్రియేట్ అయింది 9:24. ఇప్పుడు మీ టైం స్టాంప్ చూస్తున్నాం కదా, ఎంత అయింది 9:24 అనమాట. ఎగ్జాక్ట్గా లోడ్ అవుతుంది. ఓకే, కస్టమర్ టేబుల్ చూసారా ఎన్ని పార్కెట్ ఫైల్స్ వస్తున్నాయో. సో ఇంకా ఇది కంప్లీట్ అయిందా. ఓకే, ఒకటి సక్సెస్ అయింది కస్టమర్ టేబుల్. సో ఇక్కడ మీరు చూసుకుంటే సింక్ కూడా చూద్దాం. ఐ థింక్ కస్టమర్కి ఒక 3 ఫైల్స్ మాత్రమే వచ్చినాయి. సో కస్టమర్ ఓకే 3 పార్కెట్ ఫైల్స్ మాత్రమే వచ్చినాయి అనమాట, మీరు చూసుకోవచ్చు. ఓకే, సో అలానే లాగ్ ఫైల్ రెండు క్రియేట్ అయినాయి. సో ఇది లోడింగ్. సో దాని తర్వాత ఇంకేం వచ్చిందో చూద్దాం. ఆర్డర్స్ ఇది ఎక్కువ ఉంటుంది ఫస్ట్ షూర్. ఓకే, లెట్స్ సీ. సో ఎంత టైం తీసుకుంది, 2 minutes, క్లోజ్ టు 2 minutes. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, ఎందుకంటే మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ లోడింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట. సో మీరు కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు ఫైల్స్ ఎన్ని క్రియేట్ అవుతున్నాయి ఏంటనేది. చూసారు కదా ఎన్ని ఫైల్స్ వచ్చేసినాయి అనేది. ఒక్కో ఫైల్ సైజ్ ఎంత ఉందని కూడా చూసుకోవచ్చు. 10 MB, ఓకే 10 MB, 11 MB, 7 MB. ఓకే, సో ఇవన్నీ కూడా పార్కెట్ ఫైల్స్ అనమాట. లైక్ ఇట్లో ఇంకా క్రియేట్ అవుతాయి దీనికి. ఐ థింక్ ఇట్స్ డన్. ఓకే, సో ఆర్డర్స్ టేబుల్ కూడా కంప్లీట్ అయింది. సింక్ చేస్తున్నాను. అండ్ కస్టమర్ ఓకే, సో మూడవది కూడా ప్రాసెస్లో ఉంది. లెట్స్ వెయిట్. చెప్పే కదా టైం అయితే తీసుకుంటుంది, మీరు పేషెన్స్గా
సో వినాలనుకుంటే యూ కెన్ లిజన్ ఆర్ మీ స్కిప్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, లైన్ ఐటమ్. సో 925 సింక్ అండ్ లైన్ ఐటమ్ చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా చూడండి ఎన్ని వచ్చినాయి. సో దీన్ని బట్టి ఏంటి, మనకి డేటా వాల్యూమ్ని బట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ పాకెట్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి అనేది చూడాలి. ఓకే, మీరు ఎక్కడ కూడా వెరిఫై చేసుకోవచ్చు. నేను మీన్వైల్ సో టెంపుల్ ఐకాన్స్ కూడా ఓపెన్ చేస్తాను. ఫ్యాబ్రిక్ డెమో. సో టెంపుల్ ఐకాన్స్ లోడ్ అవుతుంది. ఓకే, చూసారు కదా స్కీమా. ఓకే, 3 టేబుల్స్ ఉన్నాయి చూసారా. ఈ లైన్ ఐటమ్ అనేది టేబుల్కి ఎన్ని ఎన్ని ఫైల్స్, 25 ఫైల్స్. అంటే ఒకటి తీసేసిన 24 పాకెట్ ఫైల్స్ అయితే క్రియేట్ అయినాయి. ఓకే, సో వీ కెన్ ఇమేజ్ ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయని. ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంబీలు అన్నీ కూడా 7 MB, 10 MB, 8 MB, ఇలా 12 MB ఇలా డేటా ఉందా. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ ఓన్లీ సింగిల్ ఫైల్ మాత్రమే క్రియేట్ అవుతుందని కాదు. సో బేస్డ్ ఆన్ ది డేటా వాల్యూమ్ బట్టి ఆటోమేటిక్గా డేటా అనేది నెంబర్ ఆఫ్ పాకెట్ ఫైల్స్ అయితే క్రియేట్ అవుతాయి. అర్థమైంది కదా. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఏంటి 10 రికార్డ్స్ 5 రికార్డ్స్ కాబట్టి పెద్దగా తెలియదు. ఓకే, ఒక పాకెట్ ఫైల్ క్రియేట్ అవుతుంది, అది కరెక్ట్ కాదన్నమాట. చూసారు కదా, నేనేం చేయలేదు, జస్ట్ డేటా లోడ్ చేస్తున్నాను అంతే. ఓకే, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో అలానే మనకి ఇన్ కేస్ ఏదైతే డేటా అప్డేట్స్ కానీ డిలీట్స్ కానీ చేసినప్పుడు ఇంకా ఏమి జరుగుతాయి ఏంటని కూడా గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం. అన్నీ ఒక వీడియోలో అంటే లెంత్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది అయిపోయింది కదా. సో నెక్స్ట్ వేరే టేబుల్ వచ్చింది కదా. సో ఓకే, దీంట్లో కూడా సో కొన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకా రన్ అవుతా ఉంది. ఓవరాల్గా ఎన్ని నిమిషాలు, 5 నిమిషాలు అనమాట ఐ థింక్. ఓకే, సక్సెస్ఫుల్గా 5 టేబుల్స్ కూడా వచ్చేసినాయి. అండ్ ఇక్కడ కూడా 5 టేబుల్స్ వచ్చాయి. ఐ థింక్ 4 వచ్చాయి. బట్ సింక్ చేస్తే ఓకే వచ్చేసినాయి అనమాట 5 టేబుల్స్. ఓకే, సో ఇక్కడ 2 పాకెట్ ఫైల్స్ క్రియేట్ అయినాయి. అంటే బేస్డ్ ఆన్ ది డేటా వాల్యూమ్ బట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ పాకెట్ ఫైల్స్ క్రియేట్ అవునాయో ఏంటి అనేది చూద్దాం. అండ్ సేమ్ థింగ్ నేను వేరే హౌస్లో లోడ్ చేస్తాను చూడండి. కానీ అక్కడ మీరు డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. డిడబ్ల్యూ డేటా. సో మీకు కావాలంటే వేరే హౌస్ కూడా ఓపెన్ చేస్తాను ఇక్కడ. సో టెస్ట్ ఫ్యాబ్రిక్ డెమో. సో డేటా వేరే స్నాప్షాట్స్ లోడ్ అవుతుంది. ఇది కూడా సేమ్ డేటా, ఇందాక మీకు ఏదైతే లేకోస్లో చూసారో సేమ్ అదే ఉంటుంది అనమాట. లెట్ ఇట్ లోడ్. ఓకే, సో ఇక్కడ స్కీమా ఆల్రెడీ లేదనమాట. సో లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, మనం బ్యాక్ వెళ్దాం మళ్ళీ. ఎందుకంటే లేకోస్ కదా మనం యాడ్ చేసింది. ఇప్పుడు డిడబ్ల్యూ స్నాప్షాట్స్ టేబుల్స్. ఓకే, ఇది నిన్నటిది అనమాట. అంటే నేను ఎక్స్పెరిమెంట్ చేశాను కదా, అది ఇంకా సింక్ అవ్వలేదు. ఇప్పుడు సింక్ చేస్తే అది వెళ్ళిపోతుంది కావాలంటే చూడు. ఓకే, ఇప్పుడు క్రియేట్ అయింది 9:30 లేటెస్ట్గా. సో లైన్ ఐటమ్ వచ్చేసింది. సో సింక్ స్టార్ట్ అయింది, లోడింగ్ కూడా. చూస్తారు కదా ఇందాక ఎంత, ఐ థింక్ ఆల్మోస్ట్ 5 minutes. ఓకే, అంటే క్లౌడ్ టు క్లౌడ్ చాలా ఫాస్ట్గా ఉంది. ఓకే,
క్లౌడ్ టు క్లౌడ్. సో డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా ఫాస్ట్ ఉంది, ఎస్పెషల్లీ స్నో ఫ్లేక్ లో. బట్ వేరే అయితే మనం టెస్ట్ చేయలేదు కదా, మనం ఏం చెప్పలేము. సో ఇంకా ఏమీ రాలేదు, సింక్ చేద్దాం. సో లెట్ మీ సింక్ ఇట్. ఒక్కోసారి సింక్ లేట్ అవ్వచ్చు. Why it's there? Okay, success. Still it's not there. ఓకే, సో కస్టమర్ టేబుల్ వచ్చేసింది. సో టైం స్టాంప్ కూడా చూసుకోవచ్చు. చూసారా? సో మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ ఏంటనేది, అదే లేక్ హౌస్ కి ఎలా లోడ్ అయ్యి, బట్ వేర్ హౌస్ కి చూడండి మీరు. ఓకే, కస్టమర్. ఓకే, ఇది కస్టమర్ టేబుల్ డెల్టా లాగ్ ఫైల్ అండ్ సో పార్కెట్ ఫోల్డర్ అన్నమాట ఇది. దీంట్లో 0 ఆప్షన్. ఓకే, దీంట్లో మళ్ళీ 1944. ఓకే, ఇప్పుడు పార్కెట్ ఫైల్ అన్నమాట. ఓకే, లెట్స్ అంటే ఒకటే క్రియేట్ అయిందో చూద్దాం. ఓకే, లెట్ ఇట్ లోడ్ ఫస్ట్. సో లోడ్ అయిన తర్వాత నేను డీటెయిల్ ఆల్రెడీ ఒకటైతే సక్సెస్ఫుల్ అయింది. సో ఇదంతా ఏంటంటే చూడటానికి ఇంట్రోబావ్ అనిపించవచ్చు, బట్ రియాలిటీలో మనం అర్థం చేసుకుంటే సో చాలా ఇన్డెప్త్ కాన్సెప్ట్ అనేది తెలుస్తున్నాం. ఓకే, మీకు పెద్దగా ఎఫెక్టివ్గా అనిపించకపోవచ్చు, బట్ మీరు కొంచెం ఇన్డెప్త్గా ఆలోచిస్తే ఇది గెట్ ఉన్నదా అంటే బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. దట్స్ మై ఇంటెన్షన్. ఓకే, 1944, దట్స్ ఇట్. ఐ థింక్ ఓన్లీ ఒక పాకెట్ ఫైల్ మాత్రమే క్రియేట్ అయింది. ఓకే, సో 24993. అదే మనకి లేక్ హౌస్ లో ఎన్ని పాకెట్ ఫైల్స్ క్రియేట్ అయినాయి? ఐ థింక్ 3 4 క్రియేట్ అయ్యాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కావాలంటే లోడింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా మీకు మళ్ళీ సో సింక్ చేస్తాను, ఎందుకంటే ఒక్కోసారి సింక్ డిలే అవ్వచ్చు కదా. That's it. సో ఆర్డర్స్ కూడా వచ్చేసినాయి. సో మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. సో రిఫ్రెష్ చేద్దాం, వచ్చేసింది ఆల్రెడీ. సో టేబుల్స్, ఐ థింక్ టేబుల్స్ ఇంకా రాలేదా? రిఫ్రెష్. సో యా, చూడండి ఆల్రెడీ 3 టేబుల్స్ ల్యాండ్ అయిపోయాయి. ఓకే, సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం ఇక్కడ. సో సింక్ చేద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా ఒక ఫైల్ మాత్రమే ఉంది. ఓకే, బట్ లేకోస్ లో మీరు ఎన్ని ఫైల్స్ చూసారో మీరు కంపారిజన్ చేసుకోండి. దాని తర్వాత వేరే టైంకి వెళ్దాం. అయితే ఆర్డర్స్ వెళ్దాం. ఓకే, ఇక్కడ కూడా ఎన్ని ఫైల్స్? ఒక ఫైలే క్రియేట్ అయింది. చూడండి సైజ్ ఎంత ఉంది, అబ్జర్వ్ చేశారా? ఓకే, సో దీని తర్వాత లైన్ ఐటమ్స్ ఉంది కదా, దానికి వెళ్దాం. ఈ లైన్ ఐటమ్స్ కి టేబుల్ కి మనకు అక్కడ 24 ఫైల్స్ క్రియేట్ అయింది. That's- ఏంటో మీరు అనుకోవచ్చు, ఏంటో మీ ఫైల్ నెంబర్ ఆఫ్ ఫైల్స్. ఓకే, సో చూశారు కదా, ఇక్కడ ఓన్లీ 3 ఫైల్స్ మాత్రమే క్రియేట్ అయ్యింది. ఓకే, స్టిల్ ఇట్స్ లోడింగ్. ఐ థింక్ 1 2 3 4 ఫోర్త్ ఈస్ గోయింగ్. ఐ థింక్ లోడ్ అయినట్టు. ఐ థింక్ ఇట్స్ ద ఎన్ని ఫైల్స్, కానీ మీరు సైజ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ 10 MB 12 MB అలా వచ్చింది. ఇక్కడ సో ఐ థింక్ 100 MB 120 అలా వస్తున్నాయి. ఓకే, సో ఫోర్త్ టేబుల్కి వెళ్దాం, సింక్ చేద్దాం. ఓకే, సో దీన్ని బట్టి అర్థమైంది కదా. సో ఎలా ఏంటండి, సో ఐ థింక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎండ్. సో ఇక్కడ కూడా మీరు కంపారిజన్ చేసుకోవచ్చు. రిఫ్రెష్. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, మీరు నెంబర్ ఆఫ్ పాకెట్ ఫైల్స్ అనేది బేస్డ్ అండి టేబుల్ సైజ్ వాల్యూమ్ బట్టి చేంజ్ అవుతుంటాయి. అదే లేక్ హౌస్ లో ఒక రకంగా ఉంది,
వేర్ హౌస్లో ఒక రకం అబ్జర్వ్ చేశారు కదా, లైన్ ఐటమ్స్కి 24 పాకెట్ ఫైల్స్, ఒక్కో పాకెట్ ఫైల్లో 10 MB 12 MB అలా వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి 100 MB 120 MB అలా ఉన్నాం. ఓకే, డిఫరెన్స్ మీరు కూడా నోటీస్ చేశారు కదా. అదే మనం ఇన్ కేస్ ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్ లైక్ వాడికి డిలీట్ కానీ అప్డేట్ చేసినప్పుడు ఇంకెన్ని పాకెట్ ఫైల్స్ అంటే ఓల్డ్, ఇవన్నీ కూడా మనం టెస్ట్ చేస్తే మీకు ఇంకా ప్రాక్టికల్ ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఐ థింక్ ఆల్రెడీ టైం లేట్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకున్నాం. చూడండి సక్సెస్ఫుల్గా చేసాము. అండ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు 5 టేబుల్స్. అండ్ ఇక్కడ కూడా మీకు సో సింక్ చేస్తే తెలిసిపోతుంది. దట్స్ ఇట్. ఓకే, సో ఎవ్రీథింగ్ is loaded. Count the line item one more time for confirmation. దాట్స్ ఇట్, ఓన్లీ 3 అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. సో ఇలా మనకి రకరకాలు ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా అప్డేట్ డిలీట్ చేసినప్పుడు ఏదైనా ఇంపాక్ట్ అవుతుందా ఏంటి అనేది కూడా మనమైతే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. అట్లీస్ట్ ఒక బేసిక్ ఐడియా అనేది బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది అనేది మీకైతే తెలియడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ డే. బాయ్.